భవిష్యత్తులో నగరంలోని ప్రతి పౌరుడిని 24 గంటలు గమనించడానికి ఒక చిన్న డ్రోన్ వారిని వెంబడిస్తుంది. ఆఖరికి వారు నిద్రిస్తున్నా సరే దీనిని సర్వజ్ఞాన వ్యవస్థ అని పిలుస్తారు మరియు ఇది భయం లేని జీవితాన్ని ప్రోత్సహిస్తుంది. 5 ఏళ్లలో కేవలం 4 హత్యలు మాత్రమే నమోదయ్యాయి. ఇది వారి ప్రపంచం ఇప్పుడు సురక్షితమని నిరూపిస్తుంది. ఒక ఉదయం నీనా పనికి వెళ్లినప్పుడు ఒక ఉద్యోగి దొంగతనం చేస్తూ దొరికిపోయాడని ఒక పెద్ద స్క్రీన్ ప్రకటిస్తుంది. ప్రజలు ఆందోళన చెందకుండా ఎవరైనా ఇలా ఎందుకు ప్రయత్నిస్తారని నవ్వుకుంటారు. నీనా డ్రోన్ కంపెనీలో ప్రోగ్రామర్గా పనిచేస్తుంది మరియు ఆమె పని చాలా నేరాలను అరికట్టడంలో సహాయపడటంతో ఆమె బాస్ రికార్డో చాలా ఇంప్రెస్ అవుతాడు. అయితే టీం వర్క్ చాలా ముఖ్యం కాబట్టి తన సహోద్యోగులతో కలిసిపోవాలని కూడా అతను ఆమెకు గుర్తు చేస్తాడు. మీటింగ్ ముగిసిన తర్వాత నీనా తన తండ్రికి ఫోన్ చేస్తుంది కానీ అతను ఎత్తడు. అందుకే ఆమె వాయిస్ మెయిల్ పంపిస్తుంది. గంటలు గడుస్తున్నా తన తండ్రి నుండి ఎలాంటి రిప్లై రాకపోవడంతో నీనా ఆశ్చర్యపోతుంది. పని ముగిసిన తర్వాత నీనా నేరుగా ఇంటికి వెళ్తుంది మరియు అక్కడ తన తండ్రి అనాసియో వీపుపై రంధ్రంతో రక్తపు మడుగులో పడి ఉండటం చూసి షాక్ అవుతుంది. ఆమె కంగారుపడుతూ తన సోదరుడి కోసం వెతుకుతుంది కానీ అతను అక్కడ ఉండడు. అప్పుడు నీనా ఎమర్జెన్సీ నంబర్కు కాల్ చేస్తుంది. కానీ ఏ డ్రోన్ కూడా ఈ నేరం గురించి రిపోర్ట్ చేయకపోవడంతో ఆపరేటర్ అయోమయానికి గురవుతాడు. కాసేపటికే పోలీసులు మరియు నీనా సోదరుడు డేనియల్ ఇద్దరూ అక్కడికి చేరుకుంటారు. పోలీసులు క్రైమ్ సీన్ని పరిశీలించి ఆ తోబుట్టువులను విచారిస్తారు. అనాసియో ఆత్మహత్య చేసుకున్నాడేమో అని అనుమానిస్తారు. ఆ ప్రశ్నకు నీనా కోపగించుకుని ఎవరో కావాలనే డేనియల్ని వెనుక నుండి కాల్చారని చెబుతుంది. నగరంలో ఇన్వెస్టిగేషన్ వ్యవస్థ 15 ఏళ్ల క్రితమే మూతపడిందని, ఇప్పుడు అంతా డ్రోన్ల మీద ఆధారపడుతున్నామని, అందుకే తాను పాత పద్ధతులనే పాటించాలని డిటెక్టివ్ వివరిస్తాడు. నిజానికి వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోకూడదని ఈ విషయాన్ని రహస్యంగా ఉంచమని అతను కోరుతాడు. మేయర్ పిఏ జడి కూడా అక్కడికి వచ్చి నీనాకు ఏదైనా అవసరమైతే కాల్ చేయమని ఒక కార్డు ఇస్తుంది మరియు ఈ కేసు వెనుక ఉన్న నిజాన్ని కనుగొంటానని ప్రాగ్దానం చేస్తుంది. ఆ రాత్రి నేరస్తుడి డ్రోన్ ఎందుకు అలారం చేయలేదని ఆలోచిస్తూ ఆ తోబుట్టువులు నిద్రపోలేకపోతారు. మరుసటి రోజు నీనా పనికి వెళ్తుంది మరియు అక్కడ డిటెక్టివ్ తిరగడం గమనిస్తుంది. తర్వాత ఆమె ఈ వ్యవస్థను సృష్టించిన 4 స్థాపకులలో ఒకరైన కరోలినాను కలుస్తుంది. అనాసియో డ్రోన్ ఫుటేజీని చూడనివ్వమని నీనా అడుగుతుంది. కానీ అది ప్రైవసీకి విరుద్ధమని కరోలినా నిరాకరిస్తుంది. కోపంతో నీనా ఆఫీసు బయట ఉన్న ఒక విగ్రహాన్ని పగులగొడుతుంది మరియు ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసినందుకు డ్రోన్ వెంటనే ఆమెను స్క్రీన్పై చూపిస్తుంది. కొన్ని నిమిషాల తర్వాత నీనా కోర్టులో ఉంటుంది. అది దాదాపు ఖాళీగా ఉంది. ఆమె ఒక వారంలో 12,000 జరిమానా చెల్లించాలని, లేకపోతే జైలుకు పంపుతామని క్లర్క్ చెబుతాడు. ఆమె దగ్గర అంత డబ్బు లేకపోవడంతో అది పెద్ద సమస్యగా మారుతుంది. తర్వాత అంత్యక్రియల సమయంలో అనాసియో మృతదేహం చెప్పినట్లుగా రాలేదని నీనా మరియు డేనియల్ తెలుసుకుంటారు. వారు ఫోన్ చేస్తే పోస్ట్ మార్టం ఇంకా పూర్తి కాలేదని ఒక ఉద్యోగి చెబుతాడు. నిరాశతో నీనా సహాయం కోసం జుడైట్ దగ్గరకు వెళ్తుంది మరియు జుడైట్ ఆమెను డ్రోన్లు లేని ఒక స్టేషన్కు తీసుకువెళుతుంది. నగరం వెలుపల ఉన్న ఆ ప్రాంతంలో ఇవే చట్టాలు ఉండవు. కాబట్టి వారు రికార్డ్ అవుతామనే భయం లేకుండా మాట్లాడుకోవచ్చు. ఈ వ్యవస్థ పరిపూర్ణమైనది కాదని జుడైట్ అంగీకరిస్తుంది మరియు నిజాన్ని కనుగొనాలంటే మెయిన్ కంప్యూటర్లోకి చొరబడాలని నీనా నిర్ణయించుకుంటుంది. దీనికి భద్రతను దాటడానికి చాలా ప్లానింగ్ అవసరం. ఆమె మొదటి అడుగు సృష్టికర్తలలో ఒకరి వేలిముద్రను సేకరించడం. ఆమె ఇంటికి వెళ్లినప్పుడు చివరకు తన బాధను తట్టుకోలేక ఏడుస్తుంది. తర్వాత తన ప్లాన్ కోసం తన బట్టలను మార్చుకోవడం మొదలుపెడుతుంది. మరుసటి రోజు మీటింగ్లో తన శరీరంలోని మార్పులను డ్రోన్ గుర్తించకుండా ఉండటానికి నీనా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తుంది. ఆమె తన బాస్ దగ్గర ఉన్న పెన్ను తీసుకుని తన జేబులో పెట్టుకుంటుంది. ఆ జేబు డ్రోన్లు స్కాన్ చేయలేని ఒక ప్రత్యేక పదార్థంతో కప్పబడి ఉంటుంది. నీనా అక్కడ ఒక స్కానర్ను పెట్టింది. అది ఇప్పుడు ఆమె బాస్ వేలిముద్రను కాపీ చేస్తోంది. తర్వాత ఆమె ఏ నేరం చేయనట్లుగా పొరపాటున జరిగినట్లు నటిస్తూ పెన్సిల్ హోల్డర్ను కింద పడేసి పెన్నును తిరిగి యథాస్థానంలో ఉంచుతుంది. కొంత సమయం తర్వాత నీనా మరియు ఇతర ప్రోగ్రామర్లు కొత్త డ్రోన్ తయారీని గమనిస్తారు. 40 టెస్లా అయస్కాంత సాంద్రత ఉంటే డ్రోన్ పనిచేయడం ఆగిపోతుందని ఆమె తెలుసుకుంటుంది. ఇది చాలా ఎక్కువ. ఒకవేళ అలా జరిగితే డ్రోన్ను మార్చడానికి కేవలం 4 నిమిషాలు మాత్రమే పడుతుంది. ఒకవేళ కొత్త డ్రోన్ వచ్చి తన యజమానిని కనుగొనలేకపోతే అది వెతకడం కోసం ఆ ప్రాంతంలోని మిగతా డ్రోన్లన్నింటికీ మెసేజ్ పంపిస్తుంది. హెయిర్ డ్రయ్యర్ పేలడం వల్ల తన బంధువు ఒకరు డ్రోన్ను పొరపాటున పగులగొట్టారని ఒక సహోద్యోగి చెబుతాడు. యజమాని చాలాసేపు ఫ్రీజర్లో నిలబడటం వల్ల ఒక డ్రోన్ పనిచేయడం ఆగిపోయిందని మరో సహోద్యోగి చెబుతాడు. లంచ్ తర్వాత మెయిన్ కంప్యూటర్ సెక్యూరిటీ సర్క్యూట్ బోర్డులు ఎలా పనిచేస్తాయో వివరించే మరో మీటింగ్లో నీనా పాల్గొంటుంది. వాటిని క్రమం తప్పకుండా మెయింటెనెన్స్ కోసం బయటకు తీస్తారు మరియు అవి నిజమైన మరియు నకిలీ డ్రోన్ డేటాను గుర్తించగలవు. కొన్ని రోజుల తర్వాత తను ఒంటరిగా ఉన్నప్పుడు నీనా ఆఫీసులోని 3D ప్రింటర్ను ఉపయోగించి దొంగిలించిన వేలిముద్రను ప్రింట్ చేస్తుంది. ఆమె కంప్యూటర్ నుండి బిల్డింగ్ ప్లాన్ వివరాలను కూడా డౌన్లోడ్ చేస్తుంది. ఇక భోజన విరామ సమయంలో ఆమె పై అంతస్తుకు పరిగెత్తి జనరేటర్ దగ్గరకు వెళ్తుంది. దానివల్ల కలిగే విద్యుదయస్కాంత అంతరాయంతో తన డ్రోన్ పని చేయకుండా పోతుంది.
తనని కనిపెట్టడానికి స్టేషన్ నుండి మరో డ్రోన్ అప్పుడే బయలుదేరింది. కాబట్టి ఆమెకు కేవలం 4 నిమిషాలు మాత్రమే సమయం ఉంది. నీనా కింది అంతస్తుకు త్వరగా వెళ్లి తన కొత్త డ్రోన్ తనను గుర్తించలేకపోవడంతో తన కోసం వెతుకుతున్న ఉద్యోగుల డ్రోన్ల కంట పడకుండా జాగ్రత్తగా తప్పించుకుంటుంది. హాల్ ఖాళీగా ఉన్నప్పుడు ఆమె ప్రింట్ చేసిన వేలిముద్రను ఉపయోగించి నిషేధిత ప్రాంతంలోకి ప్రవేశిస్తుంది. సర్క్యూట్ బోర్డు దొరికే వరకు డ్రాయర్లన్నీ వెతుకుతుంది. అయితే దాన్ని తీసుకోవడానికి ఆమెకు అంత ధైర్యం సరిపోక దాన్ని అక్కడే వదిలేసి గది నుండి బయటకు వచ్చేస్తుంది. నీనా ఏదో ఆలోచనలో ఉండటం రికార్డో గమనిస్తాడు. కాని తండ్రి చనిపోయిన బాధలో ఉందని అనుకుని ఆమెకు ఆ రోజు సెలవు ఇస్తాడు. ఇంటికి వెళ్లాక నీనా అనాసియో గదిని వెతికి అందులో బోలెడన్ని నగదు లావాదేవీలు ఉన్న ఒక నోట్బుక్ను కనుగొంటుంది. అప్పుడు ఆమె అతని బ్యాంక్ ఖాతాను చూడటానికి ప్రయత్నిస్తుంది. కాని కోర్టు ఆదేశాల మేరకు అది అప్పటికే స్తంభింపజేయబడింది. సాయంత్రం నీనా జుడితేతో కలిసి భోజనం చేస్తూ ఆమెకు ఆ నోట్బుక్ చూపిస్తుంది. తన తండ్రి దగ్గర అసలు డబ్బు లేదని, కాబట్టి ఆ రాసిన లెక్కల అర్థం ఏంటో తను తెలుసుకోవాలని చెబుతుంది. జుడితే సహాయం చేయడానికి ఒప్పుకుంటూ ఈ విషయానికి ఎవరికీ చెప్పవద్దని కోరుతుంది. మరుసటి రోజు జుడితే నీనాకు సమాచారం ఇవ్వడానికి వస్తుంది. అనాసియో ఒక కెఫేలో పనిచేసే హోటా అనే వ్యక్తికి డబ్బు పంపిస్తున్నాడని తెలుస్తుంది. నీనా అక్కడికి వెళ్లి ఒక టేబుల్ దగ్గర వేచి ఉన్నప్పుడు తన తండ్రి ఈమెయిల్స్ తనిఖీ చేస్తుంది. అనాసియో ఏం చేశాడో తనకు తెలుసని, అందుకే అతను చావాల్సిందేనని హోటా పంపిన మెసేజ్లు ఆమెకు కనిపిస్తాయి. హోటా కెఫే నుండి బయటకు రాగానే నీనా అతనిని వెంబడిస్తుంది. కాని హోటా అది గమనించి ఆమెను నిలదీస్తాడు. తన తండ్రిని చంపింది నువ్వే అని నీనా నిందిస్తుంది. కాని అనాసియో చనిపోయాడని తెలిసి హోటా నిజంగానే ఆశ్చర్యపోతాడు. ఇంతలో డేనియల్ డ్రోన్ను వదిలించుకుని నగరం విడిచి వెళ్లడానికి స్టేషన్ను దాటుతాడు. ఒక మురికివాడలో అతను జిరా అనే వ్యక్తిని కలుస్తాడు. డ్రోన్ వెంబడించకుండా నగరంలోకి ఎలా వెళ్లాలో జిరాకు తెలుసు. అయితే జిరా మరియు అతని మనుషులు డేనియల్ను అండర్ కవర్ పోలీస్ అనుకుని కొడతారు. తన తండ్రికి ఏం జరిగిందో డేనియల్ వివరిస్తాడు మరియు నీనాకు ఉన్న పరిజ్ఞానంతో వారికి సహాయం చేస్తానని మాట ఇస్తాడు. కానీ అతను ఫోన్ చేసినప్పుడు నీనా హోటా ఇంట్లో ఉండటంతో ఫోన్ ఎత్తదు. తనకు కావాల్సింది ఇవ్వకపోతే చంపేస్తానని జిరా డేనియల్ను బెదిరిస్తుండగా నీనా హోటా మరియు అతని తల్లి ద్వారా అసలు విషయానికి తెలుసుకుంటుంది. గతంలో అనాసియో మరియు హోటా తండ్రి ఒకే బ్యాంకులో సెక్యూరిటీ గార్డులుగా పనిచేసేవారు. ఒకరోజు బ్యాంకులో కాల్పులు జరిగినప్పుడు అనాసియో దాక్కున్నాడు. దాంతో హోటా తండ్రి ఒంటరిగా పోరాడి చనిపోయాడు. అప్పుడు చిన్నవాడైన హోటా కోపంతో ఆ ఈమెయిల్స్ పంపాడు. కాని అనాసియో అపరాధ భావంతో వారికి సహాయం చేయడానికి డబ్బు పంపడం మొదలుపెట్టాడు. నీనా హోటా ఇంటి నుండి బయటకు వచ్చాక డేనియల్ ఫోన్ ఎత్తుతుంది. అతను తనని కలవడానికి ఒక అడ్రస్ పంపిస్తాడు. ఆమె స్టేషన్ దాటి జిరా అడ్డాకు చేరుకుంటుంది. అక్కడ డేనియల్ను కొట్టి తనతో పని చేయించుకోవాలని చూస్తున్న రౌడీలను చూస్తుంది. ఆ ముఠా దగ్గర ఒక సాయుధ వాహనం ఉంటుంది. దాన్ని తెరవడానికి నీనా ఒక మాల్వేర్ను ఉపయోగించాల్సి ఉంటుంది. నీనా వేగంగా పనిచేసి కొన్ని సెకన్లలోనే తలుపులు తెరుస్తుంది. డబ్బు దొరికిందని ఆ ముఠా సంబరపడుతుంది. కాని నీనా తెలివిగా ఆ ట్రక్కు అలారం మోగేలా చేస్తుంది. నీనా, డేనియల్ మరియు జిరా ముఠా వెంటనే అక్కడి నుండి పారిపోతారు. ఆ గందగోళంలో డేనియల్ రౌడీలను నెట్టేసి నీనాను తీసుకుని తప్పించుకుంటాడు. వీరు నగరానికి తిరిగి రాగా రికార్డో నగరం దాటి వెళ్లి ఆ మురికివాడలో తన కారును ఆపుతాడు. అతను ఒక బిచ్చగాడి కోసం వెతికి గ్లౌజులు వేసుకుని ఆ వ్యక్తిని చనిపోయే వరకు కొడతాడు. ఆ తర్వాత తన కారులోకి వెళ్లి క్యాలెండర్లో ఆ రోజును మార్క్ చేసుకుంటాడు. అంటే అతను వారానికి ఒకసారి ఇలా చేస్తాడని అర్థం. మరుసటి రోజు నీనా మళ్లీ అదే ప్లాన్ వేస్తుంది. ఈసారి ఆమె ఆ సర్క్యూట్ బోర్డును దొంగిలించడంలో విజయం సాధిస్తుంది. డ్రోన్ దాన్ని స్కాన్ చేయకుండా ఉండటానికి ఒక ప్రత్యేకమైన పదార్థంతో దాన్ని కప్పి ఉంచుతుంది. ఎంతో ధైర్యంగా అనిపించడంతో ఆమె తన సహోద్యోగి వెనీషియస్ను కలిసి ముద్దు పెట్టుకుంటుంది. వారాల తరబడి అతని ఫ్లర్టింగ్ను పట్టించుకోని ఆమె చివరకు అతనితో సన్నిహితంగా ఉంటుంది. కొంత సమయం తర్వాత నీనా మరియు ఆమె స్నేహితురాలు ఒలివియా కచేరీలో సరదాగా గడుపుతారు. అయితే ఇంట్లో రహస్యంగా ఆ సర్క్యూట్ను మార్చడం కోసం నీనా త్వరగానే వెళ్లిపోతుంది. ఒలివియా ఒక బేకరీకి వెళ్లి అక్కడ పరిచయమైన ఒక వ్యక్తిని తన ఇంటికి తీసుకువస్తుంది. వారు సన్నిహితంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. కాని డ్రోన్ చూస్తోందని ఆ వ్యక్తి ఇబ్బంది పడతాడు. ఎందుకంటే అతను నగరం బయట నుండి వచ్చిన పర్యాటకుడు. ఇది ఇక్కడ మామూలే అని ఒలివియా చెప్పినా అతను అక్కడి నుండి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటాడు. మరుసటి రోజు ఆఫీసులో టీమ్ డ్రోన్ల సామర్థ్యాన్ని పరీక్షిస్తుంది. అది 12% మెరుగుపడింది. కానీ అధిక వేడి వల్ల అవి ఇంకా దెబ్బతినే అవకాశముంది. అప్పుడు నీనా తన ప్రాజెక్ట్ను చూపిస్తుంది. డ్రోన్లు ఒకదానికొకటి గుద్దుకోకుండా ఉండాలని ఆమె కోరుకుంటుంది. ఆమె ఒక సిమ్యులేషన్ రన్ చేస్తుంది. అందులో బలమైన గాలులను తట్టుకుని డ్రోన్లు విజయవంతంగా బయటకు వస్తాయి. కానీ గాలి వేగం పెరిగినప్పుడు అవి విఫలమవుతాయి. నీనా ప్రోగ్రామింగ్ వల్ల వాటి మధ్య కమ్యూనికేషన్ మెరుగుపడింది కానీ వేగం తగ్గింది. మీటింగ్ తర్వాత నీనా నిరాశగా ఉండటంతో ఒలివియా తన కోడ్ను ఆమెకు స్ఫూర్తి కోసం ఇస్తుంది. పోటీలో నెగ్గాలనే ఆతృతతో నీనా తన కోడ్ నుండి ఒక లైన్ తొలగిస్తుంది. కానీ అపరాధ భావంతో మళ్లీ దాన్ని చేర్చుతుంది. కొంతకాలం తర్వాత నీనా మరియు ఆమె బృందాన్ని నగరంలోని ఏకైక జైలుకు తీసుకువెళతారు. అక్కడ కేవలం 73 మంది ఖైదీలు మాత్రమే ఉంటారు.
ప్రతి ప్రోగ్రామర్ ఒక ఖైదీని ఇంటర్వ్యూ చేసి వారి మానసిక స్థితిని అంచనా వేయాలి. అది వారికి అప్పగించిన కొత్త బాధ్యత. తనను వేధించిన భర్తను ఎలా చంపానో ఒక ఆవిడ చెబుతుంది. అతనికి కొన్ని నెలలే జైలు శిక్ష పడితే ఆమెకు మాత్రం ఏళ్ల తరబడి పడింది. శిక్షాకాలం పూర్తయ్యాక డ్రోన్ల నిఘా కింద ఉండే కంటే స్వేచ్ఛగా ఉండటమే మేలని ఆమె నగరాన్ని వదిలి వెళ్లాలనుకుంటుంది. నీనా అడిగే ప్రశ్నలు మరో ఖైదీకి నచ్చవు. సిద్ధాంతాలు ఉండటం అనేది ఒక అదృష్టమని, కొంతమంది కేవలం బ్రతకడానికి ఆరాటపడతారని అతను అంటాడు. ఈలోగా డేనియల్ నాసియో డెత్ సర్టిఫికేట్ కోసం ప్రయత్నిస్తాడు. కానీ కంప్యూటర్ ఏమీ లేదని చూపిస్తుంది. అక్కడి ఉద్యోగి కూడా అతనికి సాయం చేయడు. చాలా గంటలు వేచి చూశాక అతనికి సర్టిఫికేట్ దొరుకుతుంది. కానీ తన తండ్రి మరణానికి సహజ కారణాలని రాసి ఉండటం చూసి అతను షాక్ అవుతాడు. అతను ఆ సర్టిఫికేట్ను నీనాకు ఇచ్చి ఆఫీసుకి వెళ్తాడు. కానీ అప్పటికే అతని షిఫ్ట్ను వేరే ఉద్యోగికి ఇచ్చేస్తారు. కోపంతో నీనా ఆ సర్టిఫికేట్ను జుడితే దగ్గరకు తీసుకెళ్తుంది. ఆమె సిస్టమ్ను చెక్ చేసి ఆ పేపర్పై సంతకం చేసిన డాక్టరు అసలు లేనేలేడని గుర్తిస్తుంది. తను మొదలుపెట్టిన విచారణలన్నీ ఆగిపోయాయని, అందుకే నీనా ప్రశాంతంగా ఉండి తనకు కళ్లుగా మారాలని జుడితే వివరిస్తుంది. మెయిన్ కంప్యూటర్ను వాడటానికి ప్రమోషన్ కోసం ఆరాటపడుతూ నీనా ఇంటికి వెళ్లి ఒలివియా కోడ్ నుండి ఒక లైన్ను తీసేస్తుంది. మరోవైపు ఒలివియా తన సహోద్యోగితో సరసాలాడుతూ ఉంటుంది. కానీ డ్రోన్లను ఇష్టపడని పర్యాటకుల ఆలోచనలే ఆమెకు వస్తుంటాయి. వాళ్ల సాన్నిహిత్యాన్ని రికార్డ్ చేయాలనుందని ఆమె తన ప్రేమికుడితో చెబుతుంది. కానీ అతను అది వ్యంగ్యమని అర్థం చేసుకోకుండా అలిగి వెళ్లిపోతాడు. మరుసటి రోజు ఒలివియా తన ఐడియాను చెప్తుంది. నేరస్తులను ఆపడానికి డ్రోన్లకు మత్తుమందు ఇచ్చే సూదులు పెట్టాలని ఆమె సూచిస్తుంది. ఆమె ఒక నకిలీ కత్తిని తెస్తుంది. కరోలినా ఒక డమ్మీ ఫైట్ చేయడానికి ముందుకు వస్తుంది. ఆ ఇద్దరి మధ్య గొడవ మొదలవుతుంది. ఒలివియా ఆ నకిలీ కత్తితో కరోలినాను రెండుసార్లు పొడుస్తుంది. మొదట డ్రోన్ స్పందించదు, కానీ ఆ తర్వాత ఒలివియాకు బదులుగా కరోలినాకు మత్తుమందు ఇస్తుంది. దీనివల్ల ఆమె ప్రెజెంటేషన్ ఫెయిల్ అవుతుంది. తర్వాత ఇంట్లో నీనా నేరభావంతో బాధపడుతూ విసుగులో తన డెస్క్ మీద ఉన్న వస్తువులన్నీ తోసేస్తుంది. డ్రోన్ ఆమెను రికార్డ్ చేస్తూనే ఉంటుంది. కానీ అది తన ఒడిలోకి రాకుండా తప్పుకుంటున్నట్లు నీనా గమనిస్తుంది. ఆమె దాన్ని పట్టుకుని వెలుతురు వల్ల డ్రోన్కు ఏమీ కనిపించదని, అందుకే అది దూరంగా వెళ్తుందని తెలుసుకుంటుంది. మరుసటి రోజు ఒలివియా నగరాన్ని వదిలి ఆ పర్యాటకులతో గడపడానికి వెళ్తుంది. ఆ వ్యక్తి బాత్రూంలో ఉన్నప్పుడు ఆమె రహస్యంగా తన ఫోన్ పెట్టి అంతా రికార్డ్ చేస్తుంది. ఇంటికి వచ్చాక ఆమె పెద్ద టీవీలో ఆ వీడియో చూస్తూ తన చేతులతో సుఖాన్ని పొందుతుంది. సిటీలో డేనియల్ ఒక జర్నలిస్టును రహస్యంగా కలుస్తాడు. ఇంతలో నీనాకు ఉద్యోగం వస్తుంది. తరువాతి అడుగు గురించి మాట్లాడటానికి వెంటనే జుడితేకు కాల్ చేస్తుంది. జుడితే తన ప్రాజెక్ట్ కోసం ఒక శక్తివంతమైన లైట్ను తెస్తుంది మరియు సర్క్యూట్ బోర్డ్ మీద నీనా చేసిన పనిని మెచ్చుకుంటూ దీన్ని మన పండోరా బాక్స్ అని పిలుస్తుంది. జుడితే వెళ్లిపోయాక నీనా ఆ భాగాల అమరికను గుర్తుపెట్టుకుంటుంది. ఆపై కళ్లకు గంతలు కట్టుకుని డ్రోన్కు ఏమీ కనిపించకుండా లైట్ ఆన్ చేసి కేవలం స్పర్శ మరియు జ్ఞాపక శక్తితో ఒక నకిలీ సర్క్యూట్ బోర్డును తయారుచేస్తుంది. ఆ బోర్డుపై డ్రోన్ స్కాన్ చేయలేని పదార్థాన్ని పూస్తుంది. మరుసటి రోజు అనాసియో హత్య వార్త ప్రచురితమైనందున రికార్డో నీనాను తన ఆఫీసుకి పిలుస్తాడు. దీనికి కారణం డేనియల్. నీనా దీన్ని త్వరగా పరిష్కరించాలి, లేకపోతే ఆమె ఉద్యోగం పోతుంది. తర్వాత ఇంట్లో నీనా ఆ వార్తను అబద్ధమని చెప్పమని డేనియల్ను అడుగుతుంది. కానీ అతను ఒప్పుకోడు. డ్రోన్కు దొరకకుండా ఉండటానికి నీనా ఒక పాత ఆటను ఉదాహరణగా చూపిస్తూ తాను లోపలి నుండే ఈ కేసును డీల్ చేస్తున్నానని వివరిస్తుంది. దానికి డేనియల్ అంగీకరిస్తాడు. త్వరలోనే రిపోర్టర్లందరూ డేనియల్ ఇంటి ముందు చేరతారు. దాంతో అతను బయటకు వచ్చి తను అబద్ధం చెప్పానని చెప్పాల్సి వస్తుంది. కొంతకాలం తర్వాత నీనా ఒలివియాను కలవడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది, కానీ ఆమె స్పందించదు. ఆమె ఆఫీసుకి వెళ్లినప్పుడు లా కంప్యూటర్ మరియు మెయిన్ కంప్యూటర్ వేర్వేరుగా ఉంటాయని తెలుసుకుంటుంది. ఎందుకంటే మెయిన్ కంప్యూటర్ వేరే భాష మాట్లాడుతుంది మరియు లా కంప్యూటర్ మనుష్యుల భాషను దానికి అర్థమయ్యేలా మారుస్తుంది. తర్వాత ఆమె జుడితేను కలిసి తన నకిలీ సర్క్యూట్ పని చేయదని, ఎందుకంటే కంప్యూటర్ భాష తనకు తెలియదని వివరిస్తుంది. ఆమె జుడితేకు కొన్ని బగ్స్ ఇచ్చి ఆ వింత భాషను నేర్చుకోవడానికి వాటిని లా కంప్యూటర్లో పెట్టమని అడుగుతుంది. రోజులు గడుస్తున్న కొద్దీ నీనా మరియు వినీసియస్ డేటింగ్కు వెళ్తూ సన్నిహితంగా ఉంటారు. నీనా తరచుగా డేనియల్కు కాల్ చేసి పలకరిస్తుంది. అతను తను పనిచేసే శాండ్విచ్ వ్యాన్లోనే ఉంటున్నాడని అప్పుడు తెలుస్తుంది. ఒక రాత్రి వినీసియస్ తన తండ్రి జైలులో ఉన్నాడని చెబుతాడు. అప్పుడు నీనా తను ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి ఇతనే అని గ్రహిస్తుంది. అయితే తన తండ్రి ఏం చెప్పాడో తెలుసుకోవడానికి వినీసియస్ ఆసక్తి చూపడు. కంపెనీలో రాజకీయ నాయకుల ప్రోగ్రాం ఉన్న రోజున బగ్స్ ఎలా పెట్టాలో నీనా జుడితేకు వివరిస్తుంది. బాస్లు అందరినీ కంప్యూటర్ రూంకి తీసుకెళ్లి ఒక ముఖ్యమైన లా అప్డేట్ను ఇన్స్టాల్ చేస్తారు. అందరూ ఆ స్పీచ్లో మునిగిపోయి ఉండగా జుడితే త్వరగా ఆ బగ్ను కంప్యూటర్ కీబోర్డ్ కింద పెడుతుంది. నీనా చాలా హాల్స్ దాటుకుంటూ బాత్రూంలోకి వెళ్తుంది. అక్కడ చివరికి తన ఫోన్లో ఆ బగ్ సిగ్నల్ను అందుకుంటుంది. ఆమె ఎటువంటి ఇబ్బంది లేకుండా సమాచారాన్ని డౌన్లోడ్ చేస్తుంది. కానీ జుడితే ఫోటో కోసం వెళ్లాల్సి రావడంతో ఆ బగ్ను తిరిగి తీసుకోలేకపోతుంది. దీంతో ఆ కంప్యూటర్ను బగ్తో సహా లోపల పెట్టేస్తారు. మీటింగ్ తర్వాత నీనా జేడైట్ని కలుస్తుంది.
ఆ బగ్ మీద తన వేలిముద్రలు ఉన్నాయని జేడైట్ కంగారు పడుతుంది. ఇప్పుడు వెనక్కి వెళ్తే అనుమానం వస్తుందని. ప్రత్యేక సందర్భాల్లో తప్ప ఆ కంప్యూటర్ను ఎవరూ వాడరు కాబట్టి దొరికిపోయే అవకాశం చాలా తక్కువని నీనా ఆమెకు చెప్తుంది. సాయంత్రం వినిసియస్ నీనాను ఒక మెడిటేషన్ క్లాస్ డేట్కి తీసుకెళ్తాడు. కానీ అందరూ వింత శబ్దాలు చేస్తుండటంతో నీనా ఏకాగ్రత వహించలేకపోతుంది. అప్పుడు టీచర్ మనసులోని భయాలను ఎదుర్కోవడానికి ఒక ప్రత్యేక యంత్రాన్ని ఇస్తాడు. వినిసియస్ మొదట వెళ్లి తన బాల్యాన్ని చూసుకుని ఆ అనుభవంతో చాలా సంతోషంగా బయటకు వస్తాడు. నీనా వంతు వచ్చినప్పుడు తను పగలగొట్టిన కళాఖండంతో ఇంట్లో ఉన్న తనను మరియు తన తండ్రిని చూస్తుంది. ఆమె అతన్ని అనుసరించడానికి ప్రయత్నిస్తుంది. కాని ప్రతిసారీ తలుపు తీసినప్పుడు అదే గదిలోకి తిరిగి వస్తుంది. చివరికి ఆమెకు అనాసియో చనిపోయి కనిపిస్తాడు. ఆ వెంటనే ఒలివియా, జేడైట్ మరియు డేనియల్ మృతదేహాలు కనిపిస్తాయి. ఆమె ఆ దృశ్యాలలో మునిగిపోయి టీచర్ మాటలు వినలేకపోతుంది. దాంతో ఆమెను స్పృహలోకి తీసుకురావడానికి టీచర్ మెషీన్ను ఆపేయాల్సి వస్తుంది. ఈ అనుభవం ఆమెలో ఉన్న అపరాధ భావాన్ని బయటపెడుతుంది. ఆ తర్వాత ఆమె జేడైట్కి ఫోన్ చేసి ఆ బగ్ విషయంలో బాధ్యత తీసుకుని సమస్యను పరిష్కరిస్తానని మాట ఇస్తుంది. నీనా కంప్యూటర్లో చాలా పరిశోధనలు చేయడం మొదలుపెట్టి ఒక ఉపాయం ఆలోచిస్తుంది. ఆమె ఒక డ్రిల్లింగ్ మెషీన్ కొని తన ఇల్లంతా ఖాళీ ఫోటో ఫ్రేమ్లను తగిలిస్తుంది. దీనిని ఒక హాబీ అని చెప్తుంది. డ్రోన్ దీనిని రికార్డ్ చేసి ఇది ఆమె సాధారణ ప్రవర్తన అని నమ్ముతుంది. కొన్ని రోజుల తర్వాత వినిసియస్ ఆమెను చూడటానికి వచ్చి ఆ ఫ్రేమ్లన్నీ గమనిస్తాడు. తనకు హాంకాంగ్లో ఒక ముఖ్యమైన ఉద్యోగం వచ్చిందని కూడా చెప్తాడు. అతను 2 ఏళ్లు దూరంగా ఉంటాడని బాధపడకుండా నీనా అతనికి అభినందనలు తెలుపుతుంది. ఇది వినిసియస్ను నిరాశపరుస్తుంది. అతను వెళ్లే ముందు ఆఫీసులో డేటా కదలికల్లో ఏదో తేడా ఉందని చెప్తాడు. మరుసటి రోజు నీనా కంప్యూటర్ రూంకి వెళ్లి తన డ్రిల్ మరియు ఫోటో ఫ్రేమ్లను బయటకు తీస్తుంది. ఆమె కంప్యూటర్కి రంధ్రం చేయడం మొదలుపెట్టినప్పుడు డ్రోన్ దానిని నీనా హాబీగానే భావిస్తుంది. తర్వాత ఆమె ఆ రంధ్రం ద్వారా ఒక చిన్న పరికరాన్ని లోపలికి పంపి బగ్ను తీసేస్తుంది. వెళ్లే ముందు ఆ రంధ్రాన్ని జాగ్రత్తగా మూసేస్తుంది. బయటకు వస్తుండగా ఆమెకు వినిసియస్ ఎదురవుతాడు. అతను ఆ ఫ్రేమ్ల కోసం ఆమెకు ఒక ఫోటో ఇస్తాడు. ఆ తర్వాత అతను డేటా కదలికల గురించి విచారించడానికి కంప్యూటర్ రూంకి వెళ్తాడు. అక్కడ కంప్యూటర్ మీద రంపపు పొట్టును గమనిస్తాడు. దగ్గరగా చూసినప్పుడు ఆ రంధ్రం కనిపిస్తుంది. వెంటనే నీనా తన ఇంట్లో డ్రిల్లింగ్ చేస్తున్న దృశ్యాలన్నీ అతనికి గుర్తొస్తాయి. ఇంతలో నీనా ఆ బగ్ను జేడైట్కి తిరిగి ఇచ్చి ఆమె నమ్మకాన్ని పొందుతుంది. నీనా చిన్నప్పటి నుండి పజిల్స్ని ఎలా పరిష్కరించేదో ఒక ఫ్లాష్బ్యాక్ చూపిస్తుంది. ఆమె తండ్రి డ్రోన్లతో రోజంతా కష్టపడి ఇంటికి వచ్చినప్పుడల్లా ఆమెకు వ్యోమగాములు మరియు అంతరిక్షం గురించి కథలు చెప్పేవాడు. ప్రస్తుతం నీనా అనాసియో గదిని వెతకడం కొనసాగిస్తూ అతని పాత యూనిఫాం తీసుకుంటుంది. ఆమె బయటకు వెళ్తుండగా డేనియల్ కనిపిస్తాడు. వాళ్ల నాన్న మృతదేహాన్ని అప్పగించారని, ఇప్పుడు అంత్యక్రియలు జరుపుకోవచ్చని చెప్తాడు. ఈ రోజు కొత్త లాంగ్వేజ్తో అప్డేట్ చేసిన డమ్మీ సర్క్యూట్ను అమర్చడానికి ఇదే తనకున్న ఏకైక అవకాశం. కాబట్టి తను సహాయం చేయలేనని ఆమె క్షమాపణలు కోరుతుంది. ఆఫీసులో నీనా ప్రవర్తన వింతగా ఉందని వినిసియస్ గమనిస్తాడు. ఏం జరుగుతోందని అతను అడగడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆమె ఆ ప్రశ్నల నుండి తప్పించుకుంటుంది. తర్వాత అంత్యక్రియల దగ్గర కలుద్దామని చెప్పి వినిసియస్ ఆమెను వెళ్లనిస్తాడు. ఆమె వెళ్లిన తర్వాత అతను ఆమె బ్యాగ్ వెతకాలని అనుకుంటాడు. కానీ డ్రోన్ దానిని నేరంగా భావిస్తుందని ఆగిపోతాడు. అదే సమయంలో నీనా బేస్మెంట్కి వెళ్లి కిటికీ మూతను తెరవడానికి డ్రిల్లింగ్ మొదలుపెడుతుంది. డ్రోన్ మళ్లీ దీనిని ఆమె హాబీగానే చూస్తుంది. తర్వాత ఆమె తన ప్లాన్లో భాగంగా వేంట్లలోకి కొన్ని బొద్దింకలను వదులుతుంది. కాసేపటి తర్వాత వినిసియస్ నీనా ప్రవర్తన గురించి రిపోర్ట్ రాయాలని నిర్ణయించుకుంటాడు. ఒకే చోటికి పంపిన 2 రీప్లేస్మెంట్లను గమనించి ఆమె నిఘా లేని చోట రూఫ్ మీద ఉందని పేర్కొంటాడు. అయితే ఆ రిపోర్ట్ని ఇవ్వాలో లేదో అని అతను తడబడతాడు. చివరికి భయపడి ఆ ఆలోచన విరమించుకుంటాడు. త్వరలోనే బొద్దింకల సమస్య బయటపడటంతో దానిని పరిష్కరించడానికి మెయింటెనెన్స్ టీంను పిలుస్తారు. నీనా తన ప్లాన్ కోసం సిద్ధమవుతుంది. మేనేజర్ ప్రాజెక్ట్ గురించి అడిగినప్పుడు అంత్యక్రియల వంక చెప్పి ఏ ఇబ్బంది లేకుండా అక్కడి నుండి వచ్చేస్తుంది. అంత్యక్రియల దగ్గర నీనా లేకపోవడంతో డేనియల్ ఒంటరిగా ఫీల్ అవుతాడు. ఒలివియా ఓదార్పు సరిపోదు. అతను నీనాకు ఫోన్ చేసి ప్రమాదంలో పడే పనులు మానేసి తన దగ్గరకు రమ్మని చెప్తాడు. కానీ ఆమె వినదు. తన తండ్రి పాత యూనిఫాం వేసుకున్న తర్వాత నీనా తన జేబులో డమ్మీ సర్క్యూట్ను దాచుకుని మెయింటెనెన్స్ టీంలో కలిసిపోతుంది. టీం లీడర్ తన కంటిని స్కాన్ చేసి తాళం తీస్తుంది. గాలి ఆడని ఆ కంప్యూటర్ రూంలోకి వెళ్లే ముందు అందరూ హెల్మెట్లు ధరిస్తారు. వాళ్లు వెంటనే బొద్దింకలను పట్టుకుని బయటకు తీసుకెళ్తారు. కానీ నీనా లోపలే ఉండటానికి ఒక స్తంభం వెనుక దాక్కుంటుంది. తర్వాత ఆమె తన డ్రోన్ లోపలికి లాగబడే వరకు వెంట్స్ వైపు నడుస్తుంది. ఇప్పుడు ఆమెకు కంప్యూటర్ను వాడే అవకాశం దొరుకుతుంది. డ్రోన్ మళ్లీ బయటకు వచ్చేలోపే డమ్మీ సర్క్యూట్ను లోపల అమరుస్తుంది. నీనా బయటకు వెళ్లే ముందు ఆకాశంలా ఉన్న పైకప్పును చూసి మురిసిపోతుంది. కాని తీరా చూస్తే వినిసియస్ ప్రవేశద్వారాన్ని లాక్ చేస్తూ కనిపిస్తాడు. ఏం జరిగిందో చెప్పే వరకు తలుపు తీయనని అతను పట్టుబట్టడంతో నీనా అతనికి అసలు విషయానికి అంతా వివరిస్తుంది. Would you like me to translate any more scenes from this movie or help you with specific Telugu film terminology? వినిషియస్ ఇప్పుడు ఆమె తనను ఇక్కడికి రావడానికి వాడుకుందని అనుకుంటాడు.
తను అతన్ని నిజంగా ప్రేమిస్తున్నానని ఆమె చెప్పినా అతను నమ్మడు. అతను తలుపు తీయడానికి నిరాకరించడంతో నీనా తన సూట్ను చింపేసి ఊపిరి ఆడకుండా చేసుకుంటుంది. దీనితో వినీషియస్కు తలుపు తీయక తప్పదు. లేదంటే ఆమె మరణానికి అతనే కారణమవుతాడు. నీనా స్పృహ కోల్పోతుంది. ఆమె తండ్రి ఆమెను నడిపిస్తున్నట్లు కలలు కంటుంది. చివరకు నీనా కంపెనీ ఆసుపత్రిలో కళ్ళు తెరుస్తుంది. ఆమె వెంటనే తన బ్యాగ్ తీసుకుని బయలుదేరుతుంది. తన ఫోన్ ద్వారా అన్ని ఫుటేజ్ మరియు డేటాబేస్ను యాక్సెస్ చేసినట్లు నిర్ధారించుకుంటుంది. అంత్యక్రియల వద్ద డేనియల్ ఈ కష్ట సమయంలో ఒంటరిగా బాధపడతాడు. అదృష్టవశాత్తు నీనా అక్కడికి చేరుకుంటుంది. వారు కలిసి చివరి వీడ్కోలు పలుకుతారు. తర్వాత ఇంట్లో అన్నదమ్ములు ఆ ఫుటేజ్ చూస్తారు. కానీ దురదృష్టవశాత్తు వారి తండ్రి డ్రోన్ హంతకుడిని రికార్డ్ చేయలేదు. అనాసియో స్క్రీన్ బయట కాల్చి చంపబడ్డాడు మరియు డ్రోన్ కేవలం శవం మీద మాత్రమే దృష్టి పెట్టింది. డేనియల్ వదిలేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నీనా ఆధారాల కోసం ఆ క్లిప్ను పదేపదే చూస్తుంది మరియు టీవీలో హంతకుడి ప్రతిబింబాన్ని కనుగొంటుంది. నీనా వెంటనే మెయిన్ కంప్యూటర్ డేటాబేస్ ఉపయోగించి హంతకుడి ముఖం కోసం వెతుకుతుంది మరియు అతని పేరు దావి ఫరారియా అని తెలుసుకుంటుంది. అతను ప్రస్తుతం ఊరంతా తిరుగుతూ ప్రజల ఫోటోలను రహస్యంగా తీస్తున్నాడు. ఈ అన్నదమ్ములకు దావి గురించి ఎక్కువ సమాచారం దొరకదు. అంటే అతను నగరం బయట వ్యక్తి అని అర్థం. అతను ఒకసారి వేలానికి వచ్చి పాత మోడల్ కెమెరాను కొన్నాడు. దావి వేలం వేసే వారికి తన అడ్రస్ ఇవ్వడం వల్ల అతన్ని ఎక్కడ కనుగొనాలో వీరికి తెలిసిపోతుంది. కాసేపటి తర్వాత వీరిద్దరూ పాత పరికరాల మీద ఆసక్తి ఉన్న ఫోటోగ్రఫీ విద్యార్థులమని అబద్ధం చెప్పి దావి ఇంటికి వెళ్తారు. దావి వారిని లోపలికి రానిచ్చి తన కెమెరాల కలెక్షన్ను చూపిస్తాడు. కానీ అకస్మాత్తుగా గంతీసి వివరణ ఇవ్వమని అడుగుతాడు. వారు అనాసియో గురించి చెప్పి దావికి ఆ ఫుటేజ్ చూపిస్తారు. ఒకవేళ తాము చనిపోతే ఆ వీడియో ప్రెస్కి వెళ్లేలా నీనా ఫోన్ సెట్ చేసిందని వివరిస్తారు. తాను ఒక కిరాయి హంతకుడినని, అనాసియోను చంపడానికి సుపారీ తీసుకున్నానని దావి చెబుతాడు. కానీ అది ఎవరో అతనికి తెలియదు ఎందుకంటే వారు ఎన్క్రిప్టెడ్ మెసేజ్లు వాడారు. నీనా తనకు అతనిపై కోపం లేదని, కేవలం అది ఎవరో తెలుసుకోవాలని చెప్పి మెసేజ్లు డీకోడ్ చేయడానికి అతని కంప్యూటర్ వాడేలా ఒప్పిస్తుంది. నీనా ఆ మెసేజ్లను రికవరీ చేసే పనిలో ఉండగా ఆ వ్యక్తి తనను ఒక నిర్దిష్ట ప్రదేశంలో డబ్బు తీసుకోమన్నాడని, అక్కడ ఒక సూట్ కేస్ దొరికిందని దావి వివరిస్తాడు. డ్రోన్ కంట పడకుండా నగరంలోకి రావడానికి దావి భూగర్భ మురుగు కాలువ దారులను వాడాడు. అతను అక్కడ గంటల తరబడి దాక్కుని అర్ధరాత్రి వీధులన్నీ ఖాళీగా ఉన్నప్పుడు బయటకు వచ్చాడు. నీనా ఇంటికి 2 వీధుల దూరంలో ఉన్న మ్యాన్హోల్ ద్వారా బయటకు వచ్చి అపార్ట్మెంట్లోకి సులభంగా వెళ్లాడు ఎందుకంటే ప్రజలు ఇప్పుడు తాళాలు లేదా సెక్యూరిటీ కెమెరాలు వాడటం లేదు. అన్నదమ్ములు వెళ్లే వరకు దావి మెయింటెనెన్స్ గదిలో దాక్కున్నాడు. అంటే వారు ఫోటోగ్రఫీ విద్యార్థులమని చెప్పిన అబద్ధం అతనికి ముందే తెలుసు. ఆ తర్వాత అతను తలుపు సందులో నుండి అనాసియోను కాల్చాడు. అది చాలా త్వరగా మరియు నొప్పి లేకుండా జరిగిపోయింది. రాత్రి అయ్యే వరకు అతను మళ్లీ ఆ గదిలోనే దాక్కున్నాడు. అందుకే నీనా అరుపులు మరియు పోలీసులు రావడం అతనికి వినిపించాయి. ప్రస్తుతం నీనా మెసేజ్లను యాక్సెస్ చేయడం పూర్తి చేసింది కానీ అవన్నీ డిలీట్ అయిపోయాయి. దావి వారిని వెళ్లిపొమ్మంటాడు. బయటకు వెళ్లేటప్పుడు డేనియల్ అతన్ని కొడతాడు. కంపెనీలో రికార్డో నర్సుతో మాట్లాడుతుండగా వినిషియస్ వింటాడు. నీనా కనిపించకుండా పోయిందని ఆమె చెబుతుంది. ఒక ఉద్యోగి అతని కంప్యూటర్లోని రిపోర్ట్ను దాదాపుగా చూసేస్తాడు. కానీ అదృష్టవశాత్తు వినిషియస్ ఏమీ కనిపించకముందే అతన్ని ఆపుతాడు. అన్నదమ్ములు త్వరలోనే ఇంటికి చేరుకుంటారు. తన యాక్సెస్ డిస్క్ కనిపించడం లేదని నీనా గమనిస్తుంది. ఆ సమయంలో రికార్డో మరియు కరోలినా ఆమెను పలకరించడానికి వస్తారు. అనాసియో కేసు ఎలాంటి ఇబ్బంది లేకుండా క్లోజ్ అయిందని, సిస్టమ్ అంతా బాగుందని వారు ప్రకటిస్తారు. నీనా సహనం కోల్పోయి అనాసియో హత్య వెనుక రికార్డో మరియు కరోలినా ఉన్నారని నిందిస్తుంది. అక్కడ గొడవ జరగడంతో డేనియల్ వారిని పంపించేసి తన చెల్లిని శాంతింపజేస్తాడు. రికార్డో మరియు కరోలినా ఇది చేసి ఉండరని, లేదంటే నీనా ఇప్పటికే జైల్లో ఉండేదని అతను చెబుతాడు. మళ్లీ వినిషియస్ విషయానికి వస్తే అతను నీనా యూనిఫామ్ను తప్పు డస్ట్బిన్లో పడేస్తాడు. ఇది లెవెల్ 1 నేరం. అతను ఆ హెచ్చరికను పట్టించుకోకుండా ఫైన్ కట్టడానికి సిద్ధపడతాడు. త్వరలోనే నీనా అతనితో మాట్లాడటానికి వస్తుంది. తాను హాంగ్ కాంగ్ వెళ్లిపోతున్నానని వినిషియస్ చెబుతాడు. నేరంలో భాగస్వామిగా తనను అరెస్ట్ చేస్తారేమో అన్న భయంతో అతను ఉండలేకపోతున్నాడు. నీనా తన డిస్క్ అడుగుతుంది కానీ వినిషియస్ దగ్గర అది లేదు. అది దొంగిలించబడిందని తెలిసి అతను కంగారు పడతాడు. ఆమె ఇప్పటికే తనను చాలా ఇబ్బందుల్లోకి నెట్టిందని, దాన్ని వెతకడానికి అతను సహాయం చేయనంటాడు. వినిషియస్ ఇంటి నుండి బయటకు వస్తున్నప్పుడు నీనా ఈ కేసు గురించి ఆలోచిస్తూ జడాయ్ తనను మొదటి నుండి వాడుకుంటోందని గ్రహిస్తుంది. నీనా వెంటనే ఒక రెస్టారెంట్లో ఉన్న జడాయ్ని కలుస్తుంది. నీనా ఒక మేధావి అని తనకు తెలుసని ఆమె ఒప్పుకుంటుంది. నీనా మెయిన్ కంప్యూటర్ను హ్యాక్ చేసి డేటాబేస్ కాపీ తెచ్చేలా చేయడం కోసమే తాను అనాసియోను చంపానని చెబుతుంది. ఇప్పుడు ఆ వ్యక్తిగత ఫుటేజ్తో జడాయ్ అందరినీ బ్లాక్మెయిల్ చేయగలదు. కోపంతో ఉన్న నీనా ఒక కత్తి తీసుకుని ప్రతీకారం కోసం జైలుకు వెళ్లడానికైనా సిద్ధపడుతుంది. కానీ జడాయ్ వినిషియస్ను బెదిరించడంతో నీనా తన ఆహారాన్ని పొడిచి అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఇంతలో వినిషియస్ 15 ఏళ్ల తర్వాత జైలులో ఉన్న తన తండ్రిని కలవడానికి వెళ్తాడు. వినిషియస్ తను ఏదో నేరం చేశానని చెప్తాడు. అది కేవలం చెత్తను పారవేయడం లాంటి చిన్న విషయమే అయినా వాళ్ల మధ్య మాటలు కలవడానికి ఇది సహాయపడుతుంది.
కాసేపటి తర్వాత జడాయ్ తన కొత్త ప్రోగ్రామర్ను కలుస్తుంది. ఆమె మరెవరో కాదు ఒలివియా. త్వరలోనే జడాయ్కు ఆ డిస్క్ యాక్సెస్ దొరుకుతుంది. ఇప్పుడు ఆమె తనకు నచ్చిన డ్రోన్ ఫుటేజీని చూడగలదు. తనకు ప్రమాదం ఉందని తెలిసి నీనా నగరం వదిలి వెళ్లాలనుకుంటుంది. డానియల్ కూడా ఆమెతో వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. వాళ్లు స్టేషన్ దాటుతున్నప్పుడు నీనా తన డ్రోన్కు మధ్యవేలు చూపిస్తూ ఆఖరిసారిగా వీడ్కోలు పలుకుతుంది.